నమస్తే. ముఖ్యంగా రైతులు చూడాల్సినటువంటి వీడియో. సో చాలామంది రైతులందరూ కూడా మా అకౌంట్లో డబ్బులు పడలేదు అంటూ చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి రైతు భరోసా డబ్బులు పడ్డాయి, మిగతా వాళ్ళకి ఎప్పుడు పడతాయి, అసలు డబ్బులు పడతాయా లేదా, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది రైతుల యొక్క ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది నిధులని, ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల సంగతి ఏంది. సో ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వినబడతా ఉన్నది. ముఖ్యంగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో మేము డబ్బులు జమ చేయడం జరిగింది పూర్తి స్థాయిలో అంటూ ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. నిజంగా 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు డబ్బులు పడ్డాయా లేదా, లేకపోతే ఉంటే ఎకరం లోపే వేసిన్లా, మరి కొంతమంది ఏమో 10 గుంటలు 15 గుంటలు ఉన్నటువంటి రైతులు కూడా మాకు మరి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తూ ఉంది, పేపర్లు ఏమో పెద్ద పెద్ద వార్తలు వస్తూ ఉన్నాయి, 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో జమ అయిపోయినాయి డబ్బులు, రైతు భరోసా డబ్బులు వాళ్ళ రైతుల యొక్క ఖాతాల్లో డిపాజిట్ చేసినాం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి ఆ విధమైనటువంటి ప్రకటన అందుతూ ఉంటే, మరి 10-15 గుంటలు ఉన్నటువంటి వాళ్ళది ఎకరంన్నర ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లో కొంతమందికి పడలేదు. సో వాళ్ళ సంగతి ఏంది అని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. సో ఒకసారి చూస్తే, ఒకసారి రైతులకి ఎంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి డబ్బులు వేసిండ్లు, ఎన్ని ఎకరాల వరకు వేసిండ్లు, ఎన్ని కోట్ల రూపాయలను జమ చేసిండ్లు ఒకసారి కనుక లెక్కను చూసినట్టయితే ఉంటే రైతు భరోసాలో ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 35 లక్షలు, దరిదాపుగా 35 లక్షల రైతుల యొక్క అకౌంట్లలో పైసలు వేసినాం, 35 లక్షల రైతుల అకౌంట్లో డబ్బులు వేసినామని చెప్పేసి అంటా ఉన్నారు. దాంట్లో సుమారుగా 36.97 లక్షల ఎకరాలు. సో ఎంత డబ్బులు ఇచ్చినా ఇప్పటి వరకు అంటే 2,218 కోట్ల రూపాయలు, 2,218 కోట్ల రూపాయలు, 37 లక్షల ఎకరాలు, సుమారుగా 35 లక్షల రైతుల మందికి 35 లక్షలు ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లలో డబ్బులు జమ చేసినది ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదిక. అంటే దరిదాపుగా ఇప్పటి వరకు సగం పూర్తయిపోయింది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి లెక్కలు ఏంటిదా అంటే 77 లక్షల మంది రైతులు ఉన్నాడు. 77 లక్షల మంది రైతులకి ఎంత వేయాలి? 8,400 కోట్ల రూపాయలు వేయాలి వీళ్ళందరికీ కావాలంటే. అంటే ఇప్పటి వరకు దరిదాపుగా సగం పూర్తి అయింది. ఇక 2 ఎకరాల పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు సుమారుగా ఇంకొక 40 లక్షల మంది ఉంటారు అన్నట్టు. ఇంకా 40 లక్షల మంది యొక్క అకౌంట్లలో ఇప్పుడు కేవలం 2,218 కోట్లు మాత్రమే విడుదల చేయడం జరిగింది. అంటే ఇక దరిదాపుగా ఇంకా 6,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. సో ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ రోజు వరకు ఉన్నటువంటి లెక్కలు ఇవంతా. సో దీంట్లో ఇంకొక మతలాబ్ కూడా ఉంది. ఈ 35 లక్షల ఎకరాలలో 10 గుంటలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు, 20 గుంటలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు, సుమారుగా 50 గుంటలు అంటే ఎకరం బావు దగ్గరకు ఉన్నటువంటి రైతులు ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు కూడా దరిదాపుగా దీంట్లో చాలా మంది మిస్ అయిపోయారు. దరిదాపుగా 10 నుంచి 15% మంది రైతులు గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పైసలు తీసుకొని ఇప్పుడు రైతు భరోసాకి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఇంకా 10-15% మంది ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు. సో కొన్ని టెక్నికల్ కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని బ్యాంకుల ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి కొంత సర్వర్ ప్రాబ్లం కావచ్చు, కొన్ని టెక్నికల్ మిస్టేక్స్ తోటి కొంతమంది అకౌంట్లో డబ్బులు పడలేదు. ఇది కూడా ఒక పాయింట్. రెండో అంశం ఏంటిదంటే వీళ్ళు నిజమైనటువంటి రైతులు. మీరు ప్రభుత్వం ఏం చెప్పింది, గుట్టలు చెట్లు పుట్టలు ఉన్నటువంటి వాటికి మాత్రమే మేము బంద్ చేస్తాం, మేము సాగయ్యేటువంటి భూమికి అందరికీ ఇస్తామని చెప్పిండ్రు. ఎన్ని ఎకరాలకి ఇస్తామని చెప్పేసి 77 లక్షల మందికి 77 లక్షల మంది రైతులు ఉంటే ప్రభుత్వం గుర్తించింది, నేను కాదు. 77 లక్షల మంది రైతులు ఉంటే దరిదాపుగా 1,50,00,000 ఎకరాలకి 1,50,00,000 అంటే 1,50,00,000 ఎకరాలకి డబ్బులు ఇవ్వాలి. 1,50,00,000 ఎకరాలకి. సో ఇక్కడ ఎన్ని ఎకరాల వరకు వచ్చింది? ఇక్కడ 35 లక్షల మంది రైతులకి సుమారుగా
37 లక్షల మందికి మాత్రమే 37 లక్షల ఎకరాలకు మాత్రమే రావడం జరిగింది. అంటే ఇంకా 1,20,00,000 ఎకరాలకి ఇప్పుడు ఇంకా మిగతా ఉన్నటువంటి రైతు భరోసా సొమ్ముని రైతుల యొక్క అకౌంట్లో జమ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఎక్కడ కూడా మీరు ఎవరైతే ఆందోళన చెందుతా ఉన్నారో, ఇప్పుడు నేను అన్నటువంటి 10-15% ఉన్నటువంటి రైతులు ఇప్పటి వరకు కూడా 10 గుంటలు 20 గుంటలు ఉండి ఇప్పుడేమో ప్రభుత్వం చెప్తా ఉంది 2 ఎకరాల వరకు మొత్తం పూర్తి అయిపోయిందని చెప్పేసి. ప్రభుత్వం కూడా ఒక మీకు సూచన ఇస్తూ ఉంది. ఎవరైతే రానటువంటి వ్యక్తులు ఉన్నారో, రైతులు 10 గుంటలు 20 గుంటలు 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, మీరు నేరుగా మీరు ఏఈఓ లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే ఉంటే వెళ్ళి మీరు అర్జీ పెట్టుకున్నట్టయితే మీకు సంబంధించినటువంటి అర్జీని పరిశీలించి తదుపరి అంటే ఈ సంబంధించినటువంటి విడుదలైపోయిన తర్వాత ఇస్తారా, లేకపోతే నేను ఇంకా వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు, కానీ మీరు మాత్రం ఏఓ దగ్గర అర్జీ పెట్టుకోండి. దాన్ని పరిశీలిస్తుంది ప్రభుత్వం. దాని తర్వాత మీకు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఏఓ కానీ ఏఓ కానీ వచ్చి ఎంక్వైరీ చేస్తారు. గ్రామాలలోకి వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. ఎవరికైతే రుణమాఫీ రైతు భరోసా పైసలు రాలేదో వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు నిజమైనటువంటి రైతులు అయినట్టయితే ఉంటే మళ్ళీ వాళ్ళ యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పి చెప్తాను. సో వాళ్ళు వేస్తారా లేదనేది చూడాలి. ఎందుకంటే గతంలో కూడా రైతు రుణమాఫీ విషయంలో సైతం కూడా ప్రభుత్వం ఈ విధంగానే చెప్పింది. మీ దగ్గరికి ఏఈఓ వస్తాడు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తారు, ప్రభుత్వ అధికారులు వస్తారు. దాని తర్వాత మీరు నిజంగా రైతులా కాదా, మీరు తీసుకున్నది నిజమా లేదా, మీకు రేషన్ కార్డులు లేకపోవడం వల్లనే కాలేదా, ఇవన్నీ వివరాలు తీసుకున్న తర్వాత మీ అకౌంట్లో పైసలు ఎత్తామని చెప్పిండు. అవి అటే పోయినాయి. మరి ఇప్పుడైనా కానీ నిజమైనటువంటి రైతులకి 10-15% ఉన్నటువంటి 2 ఎకరాల లోపు ఉన్నటువంటి 10-15% మంది అంటే ఇక 35 లక్షల మంది 35 లక్షల రైతుల యొక్క ఖాతాలో మీరు జమ చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దాదాపుగా ఇంకా దీంట్లో 10-15% మంది రావాల్సినటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి, వాళ్ళ అకౌంట్లో పడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆందోళన చేసేదంతా కూడా వాళ్ళే. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిన విధంగా ప్రభుత్వం 26వ తారీఖు జనవరి రోజు ప్రకటన చేసినటువంటి ముఖ్యమంత్రి దాని తర్వాత 2-3 రోజుల తర్వాత కూడా డబ్బులు ఏ ఒక్క రైతుల యొక్క అకౌంట్లో పడకపోయేసరికి కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అంతా కూడా జూటా మాటలు చెప్పిండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మనం కూడా మాట్లాడడం జరిగింది. సో ప్రజల దగ్గర నుంచి ముఖ్యంగా రైతుల దగ్గర నుంచి కూడా ఈ విధమైనటువంటి వాదన వినిపించింది. కానీ ప్రభుత్వం స్పష్టంగా ఒక గడువు ఇవ్వడం జరిగింది. మార్చి 31 అంటూ గడువు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఫిబ్రవరి 11, ఇంకా చాలా రోజుల టైం ఉన్నది, ఇంకొక 50 రోజుల టైం ఉన్నది. వాళ్ళు పెట్టినటువంటి గైడ్లైన్స్ ఏదైతే డెడ్ లైన్ ఉందో అప్పటి వరకు రైతుల యొక్క అకౌంట్లో మిగతా ఉన్నటువంటి రైతుల యొక్క అకౌంట్లో ఇప్పుడు చేసినటువంటి 35 లక్షల మంది ఎవరైతే రైతులలో ఇదే కాకుండా చెప్పినటువంటి 77 లక్షల మంది రైతుల యొక్క అకౌంట్లలో సుమారుగా 1,50,00,000 ఎకరాల్లో సాగవుతున్నటువంటి భూములకి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నది. ఏద్దామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ఈ సంబంధించినటువంటి దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రానున్నటువంటి స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి. రేపు గ్రామాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎలక్షన్లో ఓట్లాడగాలి, ఆ రైతుల దగ్గర నుంచే ఓట్లాడగాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి ఈ రైతు భరోసా అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అర్హులైనటువంటి యొక్క అకౌంట్లలో రైతుల యొక్క అకౌంట్లో డబ్బులు జమ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా రైతులందరూ కూడా గందరగోళం గాయ కావాల్సినటువంటి అవసరం లేదు. సో చూద్దాం, మార్చి 31 తర్వాత కూడా ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం చేసినట్టయితే మనం మాట్లాడదాం. ఒకసారి మీకు ఇదే లెక్క చెప్దాం అన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మాకు కాలేదన్నా, ప్రభుత్వం ఎట్లా చెప్తా ఉన్నది 2 ఎకరాల లోపు అని చెప్పేసి మాకు కాలేదని చెప్పేసి ఎవరైతే ఫోన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఎవరైతే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా పైసలు పడలేదో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సూచన, నేను చెప్పేటువంటి లెక్క ఏంటంటే ఇప్పటి వరకు చేసినటువంటి లెక్క ఇది. సో ఎవరైతే రాలేదో, ఎవరైతే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు రాలేదో వాళ్ళు నేరుగా ఏఓను కానీ కలవాలని చెప్పేసి ప్రభుత్వం దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.